ఎస్ఎల్బీసీ దుర్ఘటనలో మృత్యువాత పడ్డ బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుడు గురుప్రీత్ సింగ్ భార్య రాజేందర్ కౌర్కు ఆర్థిక సహాయం చేశారు. 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఎట్టకేలకు నిన్న మృతదేహాన్ని బయటకు తీశాయి రెస్క్యూ టీమ్స్. డెడ్ బాడీ మొత్తం నుజ్జునుజ్జైంది. అంబులెన్స్లో నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మృతదేహాన్ని నిన్న ఉదయమే గుర్తించారు. టీబీఎం మెషిన్లో మృతదేహం ఇరుక్కుపోవడంతో బయటికి తీయడం కష్టంగా మారింది. చేతికి కడియం ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. ఆ కడియం ఆధారంగా ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ గా తేల్చారు. మొత్తం 8 మంది టన్నెల్లో చిక్కుకోగా ఒకరి డెడ్ బాడీ బయటపడింది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి బాడీ ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్. ఈ టనల్ లాస్ట్ మంత్ 22 నాడు ఉదయం 9:30కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరికి తెలిసిన విషయమే. మరి అందరి కొలాబరేషన్లో దాదాపు 11 డిపార్ట్మెంట్ పనిచేసినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు, జిల్లా మంత్రులు అందరం కూడా మానిటర్ చేయడానికి అన్నిటికి మించి అధికారులు 24 గంటలు అధికారులు పనిచేసి వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇవాళ మధ్యాహ్నం ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్న బాడీని కనుగొనడం జరిగింది. దాన్ని తీయడానికి సాయంత్రం తీసాం. జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసే ముందు ఆ బాడీని వాష్ చేసిన తర్వాత ఆ బాడీ పైన ఉన్నటువంటి గుర్తులు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, అది మోల్స్ కానీ లేకపోతే టాటూ మార్క్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కానీ, లేకుంటే హైట్ ఆఫ్ ది బాడీ, కాంప్లెక్షన్, ఇవన్నీ సూచన తర్వాత దాన్ని గుర్తుపట్టడం జరిగింది. ఆ బాడీ అది గుర్ప్రీత్ సింగ్ బిలాంగ్స్ టు పంజాబ్ స్టేట్. సో వారిని గుర్తించడం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మనం సాయంత్రం నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఎట్టికేలకు ఒక బాడీ దొరకడం జరిగింది. మరి బాధాకరమైన విషయం ఏంటంటే పాపం దూరం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ టన్నెల్లో దాదాపు కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు ఆ టన్నెల్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఏది ఏమున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెజర్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్ తీసుకోవడం జరిగింది. ఫలితంగానే ఈ బాడీని గుర్తించడం జరిగింది. ఇది గుర్ప్రీత్ సింగ్ బాడీ. వాళ్ళ భార్య రాజేందర్ కౌర్. ఈ రాజేందర్ కౌర్ పైన ఆమె పేరు మీద 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మీ అందరూ కూడా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం.